హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సంక్రాంతి స్పెషల్ రెసిపీస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. పండగ వచ్చిందంటే మన ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా ఉండాలి. ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగ అంటే ఇంకా ఎక్కువ స్వీట్లు ప్రిపేర్ చేసుకుంటాం. పిల్లలకి హాలిడేస్ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి పిల్లలకి మనం ఎన్ని రకాలు చేసి పెట్టాలో అన్ని రకాలని కూడా చేసి పెట్టేసేసుకోవచ్చు. మరి నేనైతే ఇక్కడ మీకోసం మైసూర్ పాక్‌ని చేసి చూపించబోతున్నానండి. స్వీట్ షాప్‌లో చేసినట్టుగానే చాలా చాలా టేస్టీగా, అలాగే మంచిగా మృదువుగా ఉండేలాగా తయారు చేస్తున్నాను. స్కిప్ చేయకోకుండా చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల చక్కెరని తీసేసుకోవాలి. ఏదైనా గ్లాస్ కొలతతో కానీ, లేదా ఏదైనా ఇలాంటి కప్పు కానీ, బౌల్ కానీ ఏదో ఒకటి కప్పు కొలత ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇలా 2 కప్పుల చక్కెరని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. అదే కప్పుతో 3/4 కప్ వాటర్‌ని వేసేసుకోండి. అంటే హాఫ్ కప్ కంటే మరి కాస్త ఎక్కువ వాటర్‌ని వేసేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఆలోపు మనకి చక్కెర కాస్త కరుగుతుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల నూనెను వేసేసుకోవాలి. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నెయ్యినైనా వాడుకోవచ్చు. ఇంకా టేస్టీగా వస్తాయి ఈ మైసూర్ పాక్ పీస్‌లు. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. 2 కప్పుల చక్కెర, 2 కప్పుల నూనె, 1 కప్పు శనగపిండి. ఇది కొలతన్నమాట. ఇప్పుడు మనం శనగపిండిని ఒక బౌల్‌లోకి తీసుకున్నాం కదా! అలాగే మనం 2 కప్పుల నూనెని పక్కన కొలత పెట్టి పెట్టుకున్నాం కదా! ఆ నూనెలో నుంచి కొద్ది కొద్దిగా శనగపిండిలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా మనకి జారుగా ఎంత అవసరమైతుందో అంత ఆయిల్‌ని మనం కొలిచి 2 కప్పుల నూనెను పక్కన పెట్టుకున్నాం కదా! ఆ నూనెలో నుంచి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ జారుగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా? ఏ మాత్రం ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చాలామంది పాకులోకి డైరెక్ట్‌గా శనగపిండిని వేసి కలుపుతూ ఉంటారు. అలా కలపడం వల్ల ఉండలు వచ్చేసి కలుపుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇలా నేను చూపించినట్టుగా శనగపిండిలోకి నూనెను వేసి కలుపుకోండి. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్నంతా ఏ బౌల్‌లోకి వేసేసి మైసూర్ పాక్‌ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో, ఆ బౌల్‌కి కాస్త ఆయిల్‌ని అప్లై చేసేసి పక్కన పెట్టుకున్నామనుకోండి, మనం పాకు రెడీ అయిన వెంటనే ఈ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన నూనెను మనం స్టవ్ మీద పెట్టేసి వేడి చేద్దాం. మరొక పక్క మనం చక్కెరని కలిపి పెట్టుకున్నాం కదా! ఆ పెనాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెరని బాగా కరిగించుకుంటూ లేత తీగ పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసేసుకోవాలి. మనకేమైనా లేదా తీగ పాకం వచ్చిందా అని చెక్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి మీకిక్కడ. మనకి వేళ్ళకి టచ్ చేస్తే జిగురుగా రావాలి. అప్పుడు పాకు వచ్చినట్టు. ఇక్కడ ఇంకా పాకు రాలేదు. అందుకోసమని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు మరొకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి వేళ్ళకి చూడండి ఇలా జిగురుగా అతుక్కుంటే అంటే మనం జిలేబీకి లేదా గులాబ్ జామున్‌కి పాకం పడతాం కదా! అలా ఉంటే సరిపోతుంది. ఇలా జిగురు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని చూడండి ఇలా లో ఫ్లేమ్‌లోనే ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చామంటే మనం కలుపుకోవడం ఈజీ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా కలుపుతూ మనం ఉడికించుకోవాలి. లేదంటే పెనంకి అంతా అతుక్కొనేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. మరొక పక్క చూడండి నూనెను ఇలా లో ఫ్లేమ్‌లో వేడి చేసుకోవాలి. ఇలా ఒక పక్క నూనెను వేడి చేసుకోవాలి. మరొక పక్క మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనం ఈజీగా ఈ మైసూర్ పాక్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఆయిల్ వేడిగా ఉండాలి కాబట్టి మరో సైడ్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్‌ని వేడి చేసేసుకోవాలి. చూడండి ఇలా నాన్ స్టాప్‌గా కలుపుతూనే ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మనకి కలపడం ఈజీ అవుతుంది. మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేశారనుకోండి చాలా అంటే చాలా ఫాస్ట్‌గా కలపాలి. లేదంటే అడుగంటేస్తుంది. చూడండి ఈ విధంగా బాగా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మరొక పక్క మరిగించుకుంటున్న వేడి నూనెను వేసేసుకోవాలి. ఇలా 1 లేదా 2 గరిటెల నూనెను వేసేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వీడియోని స్కిప్ చేయకోకుండా చూపిస్తున్నాను. మీకు పూర్తిగా అర్థం అవ్వాలని. ఇప్పుడు నూనెను వేసుకున్నాం కదా! మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఎప్పుడైతే మనకి నూనె అనేది శనగపిండి అబ్జర్వ్ చేసుకుందని అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ మనం నూనెను వేసుకోవాలి. ఆయిల్ మరో సైడ్ పెట్టాం కదా! ఆయిల్ మాత్రం మరుగుతూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఆయిల్‌ని వేడి చేస్తూనే ఉండండి. అలా ఆయిల్ వేడిగా ఉన్న ఆయిల్‌ని ఇందులోకి వేస్తూనే ఉండాలి. మొత్తం ఆయిల్ అంతా కూడా మనం శనగపిండిలోకి వేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ అనేది శనగపిండి అబ్జర్వ్ చేసుకుందో అప్పుడు మళ్ళీ మిగిలిన నూనెను వేసుకుంటూ ఇలా నాన్ స్టాప్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. మీకు నేను చెప్పేది అర్థమవుతుందనుకుంటున్నా.
ఒకసారి మనం ఉడికించుకోవడం స్టార్ట్ అయ్యాక, ఎప్పుడైతే మనం వేసిన నూనె శనగపిండి మిశ్రమం అంతా పీల్చేసుకుంటుందో, అప్పుడు వేడి నూనెను మళ్ళీ వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ శనగపిండి మిశ్రమం నూనెనంతా పీల్చుకుంది కదా! ఇప్పుడు మనం ఫ్రెష్‌గా ఆయిల్‌ని మళ్ళీ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం వేడి చేస్తున్న నూనె మొత్తం కూడా ఈ శనగపిండిలోకి వేసేసుకుంటూ ఉడికించుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండనివ్వండి. అప్పుడే మనం ఈజీగా కలపడానికి అవుతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి చాలా ఫాస్ట్‌గా కలపాల్సి వస్తుంది. త్వరగా అడుగంటేస్తుంది. అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఎప్పుడైతే ఈ నూనె అంతా శనగపిండి పీల్చేసుకుంటుందో అప్పుడు మళ్ళీ నూనెను వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుతూ ఉడికించుకొని చూడండి ఈ విధంగా పిండి అనేది మనకి గుల్ల గుల్లగా వస్తూ పెనంకి సెపరేట్ అవుతున్నప్పుడు మనకి పాకనేది రెడీ అయిపోయినట్టు చూడండి ఆల్‌మోస్ట్ మనకి దగ్గర పడింది. ఇంకొక 2 నిమిషాల పాటు మాత్రమే ఇలా ఉడికించుకుంటే రెడీ అయిపోయిండు. చూస్తున్నారుగా? మనకి ఆయిల్ అనేది పిండిలో నుంచి సెపరేట్‌గా వస్తోంది. అంటే మనకిక్కడ రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మిగిలిన నూనెను వేసేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ఇక మనం ఉడికించుకోనక్కర్లేదండి. ఇక్కడ ఆల్రెడీ పాకం రెడీ అయిపోయింది కాబట్టి, ఇక మిగిలిన నూనె ఇందులోకి వేసేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ బౌల్‌కి ఆయిల్‌ని అప్లై చేసి పెట్టుకున్నాం కదా! ఆ బౌల్‌లోకి ఈ శనగపిండి మిశ్రమాన్నంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వెంటనే అంతా వేసేసుకొని సెట్ చేసేసుకోవాలి. మనకి పైనంతా నీట్‌గా రావాలి కదండీ! అందుకోసమని ఇలా నీట్‌గా సెట్ చేసేసుకోండి. అలాగే గట్టిగా ప్రెస్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేసేసామంటే మిడిల్‌లో అంతా మనకి గుల్ల గుల్లగా రాదు. అందుకని గట్టిగా ప్రెస్ చేయకోకుండా నీట్‌గా సెట్ చేసేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తరువాత మనకి ఎంత సైజులో పీసులు కావాలో ఇప్పుడే ఘాటు పెట్టేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకున్నామంటే, మనకి చల్లారిన తర్వాత పీసులు ఈజీగా వచ్చేస్తాయి. లేదనుకోండి చల్లారిన తర్వాత కట్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకని ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే మనకి ఘాట్లు పెట్టేసేసుకుంటే, అప్పుడు ఈజీగా పీసులనేది వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసి 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. లేదా పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు ఈ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈజీగా ఇవి వచ్చేస్తాయి. మనం చల్లబడ్డాక పీసులు కట్ చేసుకున్నామంటే, ఎట్లా అంటే అట్లా విరిగిపోతాయండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. చాలా చాలా బాగా వచ్చేసాయి. అంతే కాకుండా మిడిల్‌లో మనకి బాగా గుల్లగా కూడా ఉంది. బయట స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అంతే కాకుండా మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. సంక్రాంతికే కాదు పిల్లలు ఎప్పుడైనా స్వీట్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మైసూర్ పాక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా! ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.